For your prayer request, our address, Reverend P. Vajra Kumar, Sannidhi Sampada, Salomi Deva Mandiram, Vaddiparru, Atrepuram Mandal, East Godavari District, 533235. To contact our phone numbers 9366142435, land number 08855271353. Manata. టెలివిజన్ ద్వారా సన్నిధి సంపద అనే ఈ కార్యక్రమం వీక్షించుతున్న ప్రియ ప్రేక్షకులకు దేవుని నామములో హృదయపూర్వక వందన మరణాతలు తెలియపరచుకుంటూ ఉన్నాం. అనేక మంది తమ యొక్క ఫోన్ల ద్వారా తమ సమస్యలను మాకు అందించుతూ ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి మా సంఘములో ఉన్నటువంటి ప్రేయర్ టీమ్ అనగా సన్నిధి పరుల ద్వారా మీ యొక్క సమస్యలకు ఇబ్బందులకు ప్రభు సన్నిధానమందు విజ్ఞాపన చేయించు దేవుడు గొప్ప కృపను అనుగ్రహించి విడుదల పొందాలి అని ప్రార్థించుచూ ఉన్నాం. అనేకులు విడుదల పొందుచూ ఉన్నారు. దేవుని నామమున వారికి శుభములు ఆశీర్వాదములు తెలియపరచుచు ప్రభు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. మరి ఈరోజు మనము కేక అనే మాటను గురించి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనములో మనము చూచినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనములో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. చిన్ని ప్రార్థన. సర్వోన్నతుడా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేకులను విమోచించిన ప్రభువానికి స్తోత్రములు. నేడు అనేకమైనటువంటి కేకలు ధ్వనులు వినబడుచు ఉన్నను. రాకడ సమయములో రాకడ కేకను విని సిద్ధపడి నీ రాకడలో నిలబడగలిగిన వారే గొప్ప ధన్యకర జీవులు గనుక ఇదిగో మేమును కేక వేయచ్చు కేకను గురించి చెప్పుచూ ఉండగా విన్నటువంటి నీ బిడ్డలు నా తండ్రి ప్రభువా, నీ రాకడ మనస్సు కలిగి నీ రాకడలో నిలిచినగల ధన్యకర సిద్ధాయి చేయమని మా ప్రియుడును ప్రభువును త్వరలో మధ్యాకాశంలోనికి రానయున్న యేసు ప్రభు వారి నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవనామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, ఇక్కడ మనము చూసినప్పుడు పెండ్లి కుమారుడు ఏ రీతిగా వస్తాడు అనే నేపథ్యములో యేసు ప్రభువు ఈ మాటలను తెలియపరిచారు. మొదటి నుంచి పరిశీలన చేసినప్పుడు పెండ్లి కుమారుని యొక్క స్థితిని మనం చూస్తాం, లేక పెండ్లి కుమార్తెలు పెండ్లి కుమారుని ఎదుర్కొనే విధానాన్ని చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నదని చెబుతూ బహుశా ఈ యొక్క మాటను అనేక మార్లు మీరు ధ్యానించి ఉంటారు. మరొకసారి నా ద్వారా దేవుడు ఏ మాటలను మీకు అందించనై ఉన్నారో ధ్యానాశక్తిని కలిగి వినవలసినగా దేవుని నామములో మిమ్ములను నేను కోరుచున్నాను. మరి ఇక్కడ 10 మంది కూడా కునుపాట్లు పడి నిద్రపోయారు. ఎందుకంటే పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైందని. ప్రియులారా, ఇప్పుడు పెండ్లి కుమారుడు వచ్చే సమయంలో కేక వినపడింది. అదేంటంటే ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొంటకు రండి అని కేక వినబడింది. యేసు ప్రభు వచ్చుచూ ఉన్నారు అనే సంగతి బయలుపరచబడింది. వెంటనే ఈ 10 మంది కూడా నిద్రలేచారు. తమ యొద్ద ఉన్నటువంటి దివిటీలను వారు సరిచేసుకున్నారు. కాగా 5 మంది దివిటీలు మాత్రము వెలుగుచూ ఉన్నాయి. మరి 5గురు యొద్ద ఉన్నటువంటి దివిటీలు ఆరిపోవచ్చు ఉన్నాయి. ఇది విశ్వాసమునకు సాదృశ్యం. యేసు ప్రభు అంటున్నారు కదా, ఈ లోకములో అనేకమైనటువంటి సంగతులు జరుగును, అంతము వరకు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఎవరు నిలిచి ఉందరో వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని తెలియపరిచారు. మరి నీవు విశ్వాసతలు నిలిచి ఉన్నావా, లేక మరి నీ విశ్వాసము ఆరిపోవచ్చున్నదా పరిశీలన చేయి. పిల్లరా, ఇక్కడ మనము చూచినప్పుడు మరి నిజమే ఈ యొక్క కేకను మనము చూచే ముందు బైబిల్లో ఇంకొన్ని కేకలు ఉన్నాయి.
మొదటిగా మనము మత్తయి సువార్తలోనే 3వ అధ్యాయం 1వ వచనము నుంచి మనం చూసినప్పుడు, ఆ దినమందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకలు వేయు ఒకని శబ్దము అని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము చూసినప్పుడు అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము, ఇతడు ఏమని కేక వేస్తున్నాడు, ఎక్కడ కేక వేస్తున్నాడు? అరణ్యము అనగా ఇప్పుడు జనారణ్యములో కేక వినపడుతూ ఉన్నది. మరి ఏంటి అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని చెప్తూ ఉన్నాడు. ఆనాడు యేసు ప్రభు రాకముందు ఈ మాటలు రాయబడినాయి. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభు 2వ మారు వస్తూ ఉన్నారు. మరి నిజమే, నేడు కూడా ఈ జనారణ్యములో కేక వినపడుతున్నది. అదేంటయ్యా అంటే, ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొంటకు రండి అనే కేక వినపడుతూ ఉన్నది. నిజమే. మరి అప్పుడును ఇప్పుడును ఏమి కలిగి ఉండాలంటే మారు మనస్సును మనము కలిగి ఉండాలి. అసలు మారు మనస్సు అంటే ఏంటి అనే విషయాన్ని చూస్తే, అన్యజనులు నడుచుకొనున్నట్లు నడుచుకొనకపోవడమే. ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మరి పత్రిక పాఠ్య భాగంలో మనము చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో మనము చూస్తే 1వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినప్పుడు, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియ వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వారికి కలిగినటువంటి కష్టములు, ఇబ్బందులు, శోధనలు, రోగములు, వ్యాధులను బట్టి దేవుని యొద్దకు వస్తూ ఉన్నారు, స్వస్థతశాలలకు వస్తూ ఉన్నారు. దేవుని నామములో ప్రార్థించగా వారిలో ఉన్నటువంటి రుగ్మతలను, శోధనలు తొలగిపోయినప్పుడు వారే మారు మనసు పొందినట్టు ఉంటూ దేవునిని ఎరిగి దేవుని యొద్ద ఉంటూ ఉన్నారు. కానీ పిమ్మట, కొంతకాలమైన పిమ్మట అసహ్యులను అవిధేయులను మరి భ్రష్టులను అయి దేవుడెవరో మాకు తెలియదు అనే పరిస్థితులు అనేకులు వెళ్ళిపోతున్నారు. అనేకులను దైవ సేవకులమైనటువంటి మేము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, నేటి కాలములో మరి అన్యుల వలె కాకుండా దేవుని నామములో దైవ సిద్ధాంతములో నిలిచి ఉండుట మారు మనసుకు తార్కాణమైనది. ఇంకా మనము గమనించినప్పుడు మనిషిలో ఎందుకు మారు మనసు రావాలి? ఒకప్పుడు అందరూ దేవుని మనస్కులై ఉన్నారు. ఇప్పుడు అపవాది వారి మనసులను జయించింది, వారి మనసులను లేక వారిని స్వాధీనపరుచుకుంటూ ఉన్నది. కనుక మరలా తిరిగి మారు మనసును మనము పొందాలి. ప్రియులారా, ఆదికాండ గ్రంథములో మనము చూచినప్పుడు 6వ అధ్యాయము 2వ వచనములో మనము చూచినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు అనే మాటను మనం చూస్తున్నాం. మరి ఇక్కడ దేవుని కుమారులు ఎవరు? మరి దీని మీద ఎంతో చర్చ నడిచింది. అసలు దేవుని కుమారులు ఎవరు? కొందరు అంటారు దేవుని కుమారులు దేవదూతలు అంటారు, కొందరు అంటారు ప్రత్యేకపరచబడిన వారు అంటారు, కొందరు అంటారు ఆదాము సంతానం అంటారు. ప్రియులారా, మనము నేడు పరిశీలన చేద్దాం, దేవుని కుమారులు ఎవరు? యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి పరిశీలన చేస్తే, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను అనే మాట ఉంది. దేవదూతలు అనే పదము యొద్ద మరి ఫుట్నోట్ 1 వేయబడి ఉంది. మరి ఫుట్నోట్లో మనం చూస్తే దైవ కుమారులు అనే మాటను మనం చూస్తున్నాం. దీనిని బట్టి బహుశా దేవదూతలు దైవ కుమారులుగా వ్రాసి ఉండుట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఇదే గ్రంథములో, బైబిల్ గ్రంథములో మరొక చోట మనము పరిశీలన చేసినప్పుడు మరి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనములో మనము తేటగా చూస్తే,
బహుశా పాత నిబంధన కాలములో మరి ఆ రీతిగా ఉండవచ్చేమో, కానీ క్రీస్తును బట్టి మనందరము దైవ కుమారులమే, దేవకుమారులమే, దేవుని కుమారులమే. మరి 26వ వచనం, మూడవ అధ్యాయం 26వ వచనం చూస్తే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆమేన్. నిజమే, విశ్వాసము మనలో ఉన్నప్పుడు, దేవుని రక్తము ద్వారా విమోచించబడినప్పుడు మనందరము కూడా దేవుని కుమారులమై ఉన్నాం. దేవుని కుమారులై ఉండుట గొప్ప స్థితి. నిజమే, ఒకప్పుడు దేవుని కుమారులుగా బహుశా ఆదాము ఎవరు? దేవుని కుమారుడే. అవ్వ ఆదాము నుంచి వచ్చినటువంటి స్త్రీయే. కానీ అపవాది ఏదేను తోటలో తినకూడదని ఫలము అవ్వ ఆదాము తినటను బట్టి పాపము ప్రవేశించింది. వారిని సైతాను స్వాధీనపరుచుకుంది. అప్పటి నుంచి బహుశా నరుడు దేవునికి దూరం అయిపోయాడు. దేవుని కుమారుడు అనే బిరుదును పోగొట్టుకున్నాడు. కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభువును బట్టి, యేసు ప్రభు రక్తమును బట్టి విమోచించబడి మరలా నీవు నేను కూడా విశ్వాసమును బట్టి దేవుని కుమారునిగా మనము ఉంటూ ఉన్నాం. ఇది ఎంతో గొప్ప స్థితి, గొప్ప సంగతి. అందుకే ఎవరైతే విశ్వాసము కలిగి దేవుని క్రియల చొప్పున ఉంటారో వారు మారు మనసు పొందినవారు. ఒకవేళ నీవు ఆ రీతిగా ఉండకపోతే నీలో మారు మనసు లేని జీవితం, నీలో క్రీస్తు నివసించి లేడు. ప్రియులారా, ఇక్కడ చూచినప్పుడు మరి నిజమే, నీవు దేవుని కుమారుడిగా ఉండగోరుతున్నావా లేక దేవునికి దూరంగా ఉంటున్నావా? పరిశీలన చేయండి. దేవునికి దూరంగా ఉండాలి అంటే మరి ఇదే గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము మరి 19వ వచనము నుంచి ఉన్న మాటలు మనం పరిశీలన చేసినప్పుడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. మరి అవి ఏమి అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మరి ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, మరి వీటన్నిటి నుంచి కూడా మనము బయటకు వచ్చేయాలి. వీటన్నిటిని దూరం చేసుకోవాలి. అప్పుడే మనము దేవుని కుమారులమై ఉంటాము అనే విషయాన్ని నేడు మీకు తెలియపరచుచున్నాను. అంతేకాదు కానీ మరి మనము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో చెప్పబడినట్లు సమస్త క్రియలను యేసు ప్రభు పేరట మనం చేయాలి. మనం చేసే ప్రతి పని కూడా మరి యేసు నామములో చేయాలి. అనగా మనం చేసే చెడ్డ పని కూడా యేసు నామంలో చేస్తున్నాం అంటాం కాదు. యేసు ప్రభు మనకి ఏమి చెబుతూ ఉన్నాడో, ఏమి బోధించారో, ఎలా ఉండాలని తెలియపరుస్తున్నాడో నీవు నేను అలా ఉండిన ఎడల యేసు ప్రభు ఎంతో సంతోషిస్తారు, ఆశీర్వదిస్తారు. అంతేకాదండి, మరి అదే కొలస్సీలకు రాసిన పత్రికలో మనము చూసినప్పుడు 3వ అధ్యాయంలోనే 12వ వచనం నుంచి మనం చూస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అనే మాటలు మనం చూస్తున్నాం. నేడు ఎంతమందిలో ఉందండి దీర్ఘశాంతము? ఎంతమందిలో ఉందండి సాత్వికము? ఎంతమందిలో ఉందండి వినయము? ఎంతమందిలో ఉందండి దయాళత్వ గుణము? ప్రియులారా, అంతేకాదు, ఎవడెన్నో తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎలా ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఎంతమందిలో ఉంది క్షమాగుణం? మరి అలాంటి క్షమాగుణము ఉండగలిగితే ఆశీర్వాదకర స్థితిలో ఉంటాం. ఒకప్పుడు మరి ఒరిస్సాలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగినది. ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఒక దైవజనుని చంపివేయుట మనం చూస్తూ ఉన్నాం. మరి వారి భార్య ఏమందో తెలుసా అండి? తన భర్తను పిల్లల్ని మరి స్టైన్స్ అనే ఆ యొక్క దైవజనుని కోల్పోయినప్పుడు పట్టబడినటువంటి ఆ ద్రోహి లేక పట్టబడినటువంటి ఆ యొక్క నరహంతకుని ఏమందో తెలుసా అండి? దారాసింగ్ని. ప్రియులారా, మరి క్షమించి వదిలివేయమని ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంది. ఎంత తన భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది అయినా క్షమాగుణం కలిగింది. ఎంత గొప్ప స్థితితో! మరి అంత క్షమాగుణం మనలో లేకపోయినా క్షమించగలిగినటువంటి గొప్ప స్థితిని మనము కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 14వ వచనములో ఉన్నటువంటి మాటను మనము పరిశీలన చేస్తే, వీటన్నిటిపైన
పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి అనే మాటను మనం చూస్తున్నాం. ఎవరిలో దీన మనస్సు, అలాగే దయాలత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, అలాగే క్షమించు గుణము, అలాగే ప్రేమను ధరించుకుని ఉంటారో వారు క్రీస్తుని పోలి క్రీస్తువలే ఉంటారు. ప్రియ విశ్వాసి, మరి క్రీస్తు వలె మనము ఉండకపోతే క్రీస్తు నామములో మనము పరలోక రాజ్యములో ఆయన కుడిపార్శ్వన ఆశీనులై ఉండలేము. ఇక మనము పరిశీలన చేస్తే మరి మారు మనస్సుకు సంబంధించినటువంటి కేకను మనం చూసాం. ఇప్పుడు యేసు ప్రభువే కేక వేస్తూ ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనాన్ని పరిశీలన చేస్తే, అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణమును విడిచెను అనే మాటను మనం చూస్తున్నాం. యేసు మరి కేక వేసడం ఏంటంటే ఏలో ఏలో లామా సబక్తాని అని కేక వేశాడు. దేవా దేవా నా ప్రాణం ఎలా విడిచున్నావు. మరి ఈ గొప్ప కేకను బట్టి అక్కడ ఉన్నటువంటి శతాధిపతి మారు మనసు పొందినట్టు మనం చూస్తూ ఉన్నాం. నేటి కాలంలో యేసు ప్రభు నీ కొరకు కేక వేయించి ఉన్నారు. అది దైవజనుల ద్వారా సువార్త కేక నీకు వినపడుచు ఉన్నది. నీవు దేవుని నామములో వస్తూ ఉన్నావా? దేవుని నామములు వింటూ ఉన్నావా? యేసు ప్రభు సిలువ ఎక్కవలసిన పరిస్థితి ఏమొచ్చింది? మనము శాపగ్రస్తులమై ఉన్నాము కనుక శాపగ్రస్తమైన స్థితి నుంచి నిన్ను నన్ను విడిపించడానికి ఆయనే శాపమైపోయి సిలువ మ్రాను మీద ఆయన వేలాడి చనిపోయాడు. గలతీలకు రాసిన పత్రిక 3:14 చూసినప్పుడు, ప్రియులారా, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును అనే మాటను మనం చూస్తున్నాం. కనుక క్రీస్తు మన కోసమై శాపమై మన శాపములను ఆయన తొలగించాడు. దేవునికి మనము ఎంతగానో రుణపడి ఉన్నాము. ఆ రుణం ఎలా తీర్చుకుంటావు? యేసు ప్రభు నిన్ను కోరుకునిచ్చి ఉన్నాడు. యేసు ప్రభు బోధించిన సన్మార్గములో నిన్ను నడవాలి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మరొక వచనాన్ని మనము చూచినప్పుడు యేసు ప్రభు గొప్ప ప్రేమను మనము యోహాను మరి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, మనము దేవుని ప్రేమించితమని కాదు, తనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన తన కుమారుని పంపెను. దేవుని నువ్వు ప్రేమించడం కాదు, దేవుడు నిన్నే ప్రేమించాడు. ఎంత గొప్ప స్థితితో ఇదిగో ఈ యొక్క టీవీ కార్యక్రమం వీక్షించుచున్న వారులారా, యేసు ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను కోరుకొనిచ్చి ఉన్నాడు. గొప్ప సన్మార్గములో నడవాలి అని నిన్ను కోరుకొనిచ్చి ఉన్నాడు. అంతేకాదు 19వ వచనం కూడా చూస్తే, ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచు ఉన్నాం. నిజమే, నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని దగ్గరకు వెళుతూ ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడే మొదట నిన్ను ప్రేమించి ఆయన యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు నడిపించుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఏ ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు. ప్రియులారా, దేవుని గొప్ప రక్షణ నేడు అనేకులకు అందించబడుతుంది. రక్షణే కాదు, దేవుని రాకడ కేక కూడా వినాలి, రాకడలోనికి మనందరం కూడా రావాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి నిజమే, ఆ రాకడ కేకనే మనము ఇక్కడ వింటూ ఉన్నాము. మరి ఇందాక మత్తయి సువార్తలో చదువుకున్నటువంటి మాటను మనము చూస్తున్నాం. అదే అర్ధరాత్రి వేళ కేక. మరి అర్ధరాత్రి వేళ వేసినటువంటి ఈ కేక ప్రకారము మరి నిజమే, పెండ్లి కుమారుడు ఏ సమయంలో వచ్చునో ఎవరికి తెలియదు. ప్రియులారా, మనం పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభు రాకడ సమయం ముందు ఎలాగూ వచ్చునో మరి ఎవరికి తెలియదు. లేఖనముల్లో ఆయన దొంగ వలె వచ్చును అనేది మనం చూస్తున్నాం. అలాగే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము మరి 16వ వచనంలో చూసినప్పుడు మరి ఆర్భాటములతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతోనూ ఆయన దిగివచ్చును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు వచ్చే సమయంలో నీవు నేను సిద్ధంగా ఉండాలి. ఎక్కడికి అంటే మధ్యాకాశంలోనికి వచ్చుచున్నటువంటి యేసు ప్రభువును ఎదుర్కోవడానికి నువ్వు నేను సిద్ధంగా ఉండాలి. మరి సిద్ధపడే సమయం ఇదే కనుక మరి ఆయన యొక్క
పెండ్లి విందులోనికి వెళ్ళడానికి పెండ్లి పిలుపును అందుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే పేతురు పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుంచి మనము గమనిస్తే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి మీద ఉన్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును పోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభువు వచ్చే సమయంలో ఆకాశములు మహాధ్వనితో గతించిపోవుననే మాట చూస్తున్నాం. అనగా ప్రకృతి కూడా కేక పెడుతూ ఉన్నది. ఎందుకంటే నశించిపోవచ్చున్నాం అని తెలియపరచు కేక పెడుతూ ఉంది. ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 కేకలు, 1 మారు మనస్సు కొరకైనటువంటి కేక, 2 సిలువలో యేసు ప్రభు రక్షణ కొరకైనటువంటి కేక, 3 పెండ్లి విందుకు నువ్వు రావడానికి పెండ్లి పిలుపును గురించినటువంటి కేక. ఈ 3 కేకలు విని పెండ్లి విందులో నీవు ఉండకపోతే నాశనము లయమైపోతున్నటువంటి ప్రకృతి పెట్టే కేకలో నీవు కూడా కేక వేయచ్చు, నాశనమై లయమైపోతావు. జాగ్రత్త సుమా. కానీ లయమైపోవటం దేవునికి ఇష్టము కాదు కనుక గడువు మీద గడువు దేవుడు ఇచ్చుతూ ఉన్నాడు. ఎంత గొప్ప స్థితో కదా. కనుక నేడు నీకు అందించబడుచున్నట్టు మారు మనసు కేక, అలాగే యేసు ప్రభు యొక్క రక్షణ కేక, అలాగే పెండ్లి పిలుపును అందుకొని మరి దేవుని నామములో నిలిచి ఉండగలిగితే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలిగితే పరలోక రాజ్యం అనే సన్నిధి సంపద నీకు దక్కుతుంది. శ్రేష్టమైన గొప్ప స్థితి నీకు కలుగుతుంది. ప్రియులారా, మరి అంత గొప్ప స్థితి ప్రభువు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. పెండ్లి పిలుపు నందుకో, పెండ్లి విందులో చేరుకో, పెండ్లి పిలుపు నందుకో, పెండ్లి విందులో చేరుకో, పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో, పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో, పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకో. ఓ పెండ్లి కుమార్తె సంగమా, దేవుని కొరకు మేలుకొని నిరీక్షించి జీవించు. దేవుడు గొప్ప శుభములు ఆశీర్వాదములు ప్రభు పేరట నీకు ఇచ్చునుగాక. ఆమె చిన్ని ప్రార్థన. సర్వోన్నతుడా, 3 రకములైన కేకలు మేము చూసాం. మారు మనస్సు కేక, రక్షణ కేక, అలాగే పెండ్లి విందుకు ఆహ్వానం పలుకుతూ కేక. నేడు పెండ్లి విందుకు ఆహ్వానం పలుకుతూ ఉన్నటువంటి కేక వినబడుచున్నది. ఇది వినాలంటే ముందున్నటువంటి మారు మనసు కేక, రక్షణ కేకను విని అవి సంపాదించుకోవాలి. కనుక ఇదిగో లేని నీ బిడ్డలు ఇప్పుడైనా నా తండ్రి ఆ 2 కేకలు బట్టి మరి రక్షణను మారు మనసు సంపాదించుకొని పెండ్లి విందులో ప్రవేశించులాగున పెండ్లి ఆహ్వాన పత్రమును అందుకొని నీ రాకడలో సిద్ధపడి నిలిచిండగల ధన్యకర స్థితి అనుగ్రహించుమని తండ్రి ఈ కేకను బట్టి నీ బిడ్డలు ప్రభువా ఇదిగో నీ నామములో మరి ఈ యొక్క పెండ్లి విందుకు సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రిక అందుకొనగల ధన్యకర స్థితి అనుగ్రహించుమని త్వరగా వచ్చుతున్న యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచు నీ బిడ్డలు నీ రాకడ నిలుపుమని అడుగుచు నాము తండ్రి. ఆమెన్. ప్రభువు నామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమెన్. మరణాత.